హలో ఫ్రెండ్స్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇందులో నుంచి మనకి 212 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా ఇంటర్ డిగ్రీ బేస్డ్ జాబ్స్ అనమాట. అండ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే ఇక చూడండి, సూపరింటెండెంట్ జాబ్స్ అనమాట. లెవెల్ 6 స్కేల్ పే. అంటే మీకు బేసిక్ పే అనేది 35,000 ఉంటుంది. అలవెన్స్లు అన్నీ కలిపి 50,000 వరకు రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 142 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకి 10, ఓబీసీ వాళ్ళకి 38, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 అండ్ ఓపెన్లో మనకి 59 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ 34 అండ్ ఈడబ్ల్యూఎస్ 13 అండ్ ఓపెన్లో మనకి 5 జాబ్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా 70 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు 31 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సూపరింటెండెంట్ జాబ్స్కి వచ్చేసినైతే మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు కంప్యూటర్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి అంతే. సర్టిఫికేట్ అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసినైతే మీకు టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ టైర్ 2 వచ్చేసినైతే మనకి ఓఎంఆర్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనమాట. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని జాబ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి, సర్టిఫికేట్ అవసరం లేదు. జస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉంటే సరిపోతుంది. 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళకి మనకి ₹800 అనేది మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి సూపరింటెండెంట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామ్లో ఏమేమి సబ్జెక్టులు వస్తాయో చూసుకోండి. కరెంట్ అవేర్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే అర్థమెటికల్ అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీషు అండ్ ఆ తర్వాత కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆ తర్వాత వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి, పాలిటీ సంబంధించి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఏమేమి సబ్జెక్టులు వస్తాయంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ సంబంధించి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి వస్తాయి అనమాట. ఇది జూనియర్ అసిస్టెంట్ సంబంధించి. పైది వచ్చేసినైతే సూపరింటెండెంట్ సంబంధించి అనమాట. అండ్ మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ అనమాట. ఓకే. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసినైతే విజయవాడ అనమాట. తెలుగు స్టేట్లో అందరికీ కూడా మనకి విజయవాడలోనే పడుతుందన్నమాట. సో ఇదనమాట మనకి సిబిఎస్ఈ బోర్డు సంబంధించినటువంటి సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. అండ్ సూపరింటెండెంట్ డిగ్రీతోని జూనియర్ అసిస్టెంట్ అండ్ ఇంటర్తోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ కూడా లేదు కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. డెఫినెట్లీ ఎగ్జామ్ అనేది రాయండి. ఓకేనా? సో ఇదనమాట మనకి సిబిఎస్ఈ బోర్డు సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.